వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ యోగా డే నిర్వహణకు సర్వం సిద్ధం. ఆర్కే బీచ్ లో ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి. అనంతరం అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష. మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై చంద్రబాబు సీరియస్. బాధితురాలిని చెట్టుకు కట్టి వేధించిన వ్యక్తి అరెస్ట్. ఏకేటీవీ హైస్కూల్ నందు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ బోర్డా ఉమామహేశ్వరరావు. యోగాను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనే గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025ను నిర్వహిస్తుంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా. కుప్పంలో మహిళను చెట్టుకు కట్టి దాడి చేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా ఎస్పీతో సీఎం మాట్లాడారు. నిందితుడిని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. మహిళలను హింసించిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పురిపాలక పరిధిలోని నారాయణపురానికి చెందిన తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 80,000 అప్పు తీసుకున్నాడు. అప్పు భారం భరించలేక ఊరు విడిచిపెట్టి వెళ్లిపోగా అతని భార్య శిరీష పుట్టిల్లు శాంతిపురం మండలం కెంచలపల్లెలో ఉంటూ బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ కుమారుని పోషిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నారాయణపురం పాఠశాలలో కుమారుడు టీసీ తీసుకునేందుకు వచ్చిన శిరీషను మునికన్నప్ప, అతని భార్య మునెమ్మ, కుమారుడు రాజా, కోడలు జగదీశ్వర్ పట్టుకుని భర్త తీసుకున్న డబ్బు చెల్లించాలని ఆమెతో వాగ్వాదానికి దిగారు. శిరీషను చెట్టుకు కట్టి దాడి చేయగా స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను విడిపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 21న విశాఖపట్నం ఆర్కే బీచ్ లో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సర్వం సిద్ధం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకే చోట 5 లక్షల మందితో నిర్వహించే ఈ కార్యక్రమానికి విశాఖపట్నం వేదికైందని అన్నారు. ఆర్కే బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేదికకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించిన సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ గ్రౌండ్ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులు, కూటమి ప్రజాప్రతినిధులు, నేతలతో నోవటల్లో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బిల్గేట్స్ ఫౌండేషన్ ఏపీ వైద్య రంగంలో సేవలందించేందుకు ముందుకొచ్చింది. ప్రస్తుతం కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాం. 6 నెలల్లో, చిత్తూరు 2 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా సేవలు నిర్వహిస్తాం. ఏపీని ఆరోగ్యాంధ్రగా మార్చుతాం. హెల్తీ, వెల్తీ, హ్యాపీ రాష్ట్రంగా మార్చుతాం. కలుషిత ఆలోచన చేస్తే కలుషిత ఫలితాలే వస్తాయి. స్వచ్ఛమైన ఆలోచన చేస్తే స్వచ్ఛమైన ఫలితాలు వస్తాయి. ఇది మీడియా, సోషల్ మీడియా, రాజకీయ నాయకులు, సమాజంలో అన్ని వర్గాలకు వర్తిస్తుంది. కొందరు కలుషిత ఆలోచన చేసి సమాజాన్ని కలుషితం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. అలాంటి వారిని సమాజానికి దూరం పెడితేనే బాగుంటాం, లేదంటే సమస్యల సుడిగుండంలో ఇరుక్కుపోతామని సీఎం చంద్రబాబు అన్నారు. ఉదయం నుంచి నేను ఒక్కసారి ఒక రౌండ్ పోయి వచ్చాను. ఎక్కడెక్కడ చేస్తామని చూసాం. ఎందుకంటే ఇది ఏదో వర్షం పడింది ఇన్వెటబుల్ అని కాకుండా అందుకే అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. స్కీమ్ ఏ 3 లక్షల మందికి 3 లక్షల ప్లస్ ఎంతమంది వచ్చినా అంతమందికి మొత్తం, అంటే ఇవన్నీ కూడా ఇయర్ మార్క్డ్. ఈ 1 మంత్ లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, లేకుంటే కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు రేపు ఈ ఈవెంట్ లో భాగస్వాములు అవుతున్నారు. ఒక దగ్గర 34 బ్యారికేడ్స్ తయారు చేశారు. క్లియర్ కట్ గా మ్యాపింగ్ తయారు చేశారు. ఒక్కొక్క బ్యారికేడ్ లో 1000 మంది ఉంటారు. దానికి కావలసినటువంటి మనుషులు కూడా పెట్టాం. వాలంటీర్స్ ని, కోచ్ ని, ఎక్కడికక్కడ కండక్ట్ చేసే అవసరమైతే ఎమర్జెన్సీ డాక్టర్స్ ని, అదే మరిగా ప్రతి ఒక్క దానికి దగ్గర 1000 మందికి ఒక టాయిలెట్, ఇలాంటివి అనేకగా ఏమేమి ఉన్నాయో 100 మందికి ఒక టాయిలెట్, నాట్ 1000 మంది, 100 మందికి ఒక టాయిలెట్, ఇలాంటివి ఏం కావాలనో అవన్నీ పెట్టాం. అవన్నీ పెట్టి మొత్తం ఎవరెవరు వస్తారో ముందుగానే వాళ్ళందరికీ ఏ విధంగా కావాలి, వెహికల్స్ అరేంజ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా క్లారిటీ ఇచ్చాం.
ఎన్ని గంటలకు బయలుదేరాలి, ఎన్ని గంటలకు రావాలి, అవన్నీ కూడా ఇక్కడ ఈ ప్లేస్ వరకు రాష్ట్రం అంతా చేసేవాళ్ళు వాళ్ళు చేస్తారు. ఇందులో వన్ ఈజ్ గిన్నీస్ రికార్డ్. 22 ఐటమ్స్ లో మనం రికార్డ్ బ్రేక్ చేస్తున్నాం. అంటే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దగ్గర 22 వచ్చే అవకాశం ఉంది. అవి కూడా రికార్డ్ చేయడం కోసం ముందుకు పోతున్నాం. నేవీ అయితే దగ్గర ఒక 11 షిప్పులు పెట్టారు. అందులో వాళ్ళు కూడా యోగా చేస్తారు. అదొక పక్క జరుగుతుంది. అదే మాదిరిగా పాడేరు దగ్గర ఇటీవల కాలంలో 25,000 మంది స్టూడెంట్స్, ట్రైబల్ స్టూడెంట్స్ చాలా బాగా చేశారు. అప్పుడు గిన్నీస్ రికార్డ్ చేయలేకపోయాం. వాళ్ళు కూడా వస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లో పెట్టాం స్కీమ్ బి. ఒకవేళ అనివార్య పరిస్థితులు వస్తే ఇక్కడి నుంచి వెన్యూ అక్కడికి మారుతుంది. దానికి కూడా పక్కాగా పగడ్బందీగా ఏర్పాట్లన్నీ చేశాం. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఏకేటీపీ పాఠశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని వెల్లడించారు. ప్రణీత్ అనే విద్యార్థి 590 మార్కులతో ప్రభుత్వ పాఠశాలలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించారని, ఇలాంటి ప్రతిభావంతుల ప్రోత్సాహానికి షైనింగ్ స్టార్స్ అవార్డును ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. సత్యనారాయణపురం ఏకేటీపీ హై స్కూల్ నందు విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నోట్ పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ మరియు షూస్, బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభుత్వ బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఒక్కో ఇంటికి ఒక్కో విద్యార్థికి ఈ పథకం వర్తించిందని, ఇప్పుడు ఎంతమంది విద్యార్థులున్నా అందరికీ ప్రయోజనం అందిస్తున్నామని చెప్పారు. ఏకేటీపీ పాఠశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. స్కూల్లో సీట్ కోసం రికమెండేషన్లు రావడం చూసి ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారని ప్రశంసించారు. ప్రణీత్ అనే విద్యార్థి 593 మార్కులతో ప్రభుత్వ పాఠశాలలోని అత్యుత్తమ ఫలితాలు సాధించాడని తెలిపారు. ఇలాంటి ప్రతిభావంతుల ప్రోత్సాహానికి షైనింగ్ స్టార్స్ అవార్డును ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. తాను కూడా ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించేందుకు సొంత నిధులు ఇస్తానని పేర్కొన్నారు. ఏకేటీపీ స్కూల్లో మళ్ళీ స్కూల్స్ వేసవి సెలవుల తర్వాత ప్రారంభం అవటం, ప్రతి సంవత్సరం ఇచ్చినట్టునే మీ అందరికీ కూడా టెక్స్ట్ బుక్స్, అలాగే యూనిఫాము, అలాగే అన్నీ కూడా కిట్లు అందజేయడం జరుగుతుంది. ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక పిల్లలందరికీ, గత ప్రభుత్వంలో చదువుకునే పిల్లలకి ఇంటికి ఒక పిల్లవాళ్ళకే 13,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చినాక మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, అంటే మీ తమ్ముడు కానీ, మీ చెల్లి కానీ, మీ అక్క కానీ, ఎంతమంది ఇంట్లో 3 పిల్లలు ఉంటే 3కి, 2 పిల్లలు ఉంటే 2కి తల్లికి వందనం అందరికీ కూడా 13,000 రూపాయల చొప్పున మొన్ననే మీ తల్లుల ఖాతాల్లో జమ అయింది. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దాదాపు 68 లక్షల మంది పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో కానీ, ప్రైవేట్ స్కూల్లో కానీ చదువుకుంటున్నటువంటి పిల్లలందరికీ కూడా 13,000 రూపాయల చొప్పున 10,000 కోట్ల రూపాయలు మొన్ననే జమ చేయడం జరిగింది. ఇంకా కొంత మందికి ఎవరైతే చిన్న ఇబ్బందుల వల్ల, టెక్నికల్ మిస్టేక్స్ వల్ల రాలేదో, అధునాతన సౌకర్యాలతో పునర్నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. బందర్ రోడ్లోని పాత కంట్రోల్ రూమ్ భవనంలో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్ కార్యాలయంను అత్యాధునిక సౌకర్యాలతో ఆధునీకరించి పునర్నిర్మించడం జరిగింది. ఆధునీకరించిన మహిళా పోలీస్ స్టేషన్ కార్యాలయాన్ని ఈరోజు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ప్రారంభించడం జరిగింది. ఆధునీకరించిన మహిళా పోలీస్ స్టేషన్లో అధికారులు రూమ్లు, కోర్టు రూమ్లు, రిసెప్షన్, మహిళా హెల్ప్ డెస్క్, కౌన్సిలింగ్ సెంటర్లతో పాటు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్, పిల్లల కోసం ప్రత్యేకంగా చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ ప్లే రూమ్లను మొదలగు విభాగాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, డీసీపీలు కేజీవి సరిత, తిరుమలేశ్వర్ రెడ్డి, ఉదయరాణి, కృష్ణమూర్తి నాయుడు, ఎస్విడి ప్రసాద్, ఎస్టీసీపీలు ఏవిఎల్ ప్రసన్న కుమార్, ఏసీపీలు లతాకుమారి, శ్రవంతి రాయ్, పవన్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సిబ్బందితో మాట్లాడుతూ మహిళలు మరియు బాలికల యొక్క రక్షణ కొరకు ప్రత్యేకంగా మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది.
2019 నుంచి 2024 వరకు జగన్ అంటే నమ్మకం అనేటువంటి పరిపాలన సాగిందని, నేడు చంద్రబాబు అంటే మోసం అనే పరిపాలన సాగుతుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. చంద్రబాబు హయాంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది తప్ప ప్రజా సంక్షేమ పాలన నడవదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైసీపీ మీడియా సెల్ రూపొందించిన పుస్తకాన్ని పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక బ్రాహ్మణ వీధిలో గల తన కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గంలోని వైకాపా నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో చేసిన వైఫల్యాలను ప్రజలకు తెలిసే విధంగా ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగిందని, ఈ పుస్తకం ద్వారా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ మాత్రం అమలు జరిగాయనే అంశాన్ని ప్రజలకు వివరించే విధంగా ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన తర్వాత వారి యొక్క వైఫల్యాల్ని ఎండగట్టే విధంగా, వారు ఏదైతే ఇచ్చిన వాగ్దానాల్ని ప్రజలను మోసం చేశారో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా నిన్న జిల్లా పార్టీ కేంద్రాలయాల్లో, ఈరోజు నియోజకవర్గ పార్టీ కార్యాలయాల్లో, రేపు మండల కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం చేపడతారు. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏదైతే 2019 నుంచి 2024 వరకు జగన్ అంటే ఒక నమ్మకంలాగా పరిపాలన జరిగింది. 2024 నుంచి 25 వరకు చంద్రబాబు అంటే ఒక మోసంలాగా ఈ యొక్క పరిపాలన జరిగిందని చెప్పని అన్నీ కూడా సాక్ష్యాధారాలతో ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో పూర్తిగా కూడా గత 5 సంవత్సరాల్లో వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు, వాళ్ళ ఇచ్చిన హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా దీంట్లో పొందుపరిచాం. ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు మా జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ప్రభుత్వ పాలన అందిస్తే, మరి 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇప్పుడు 3 టర్మ్లు, ఇది 4వ టర్ము నిజంగా చరిత్రహీనతగా పనిచేస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అనడానికి మరి ఈరోజు ప్రజలు ఎంత బాధపడుతున్నారో అదే నిదర్శనం. సంవత్సర కాలంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గొంతుకగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాడితే, ఈ రోజున సూపర్ 6లో మొదటిది అని చెప్పుకుంటూ మరి అమ్మఒడిని, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అమ్మఒడి అని ఎందుకన్నానంటే వాళ్ళు తల్లికి వందనం అని చెప్పినప్పటికీ కూడా ఈ సృష్టికర్త. అందరికీ నమస్కారాలు. ఈరోజు మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి యొక్క ఆఫీసులోని ఈ యొక్క వెన్నుపోటు బుక్కు ఓపెన్ చేయడం, గత ప్రభుత్వంలో జరిగినటువంటి సంక్షేమాలు కానీ, అభివృద్ధి కానీ, ఆ రోజు శాంతియుతమైనటువంటి పరిపాలన కానీ, ఈరోజు జరుగుతున్నటువంటి అదే అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, పరిపాలనలోని ఉన్నటువంటి శాంతియుతం గురించి కానీ ఈ బుక్లోని అన్ని విషయాలు కూడా క్లుప్తంగా రాసి మేము పొందుపరిచి ప్రజలందరికీ కూడా గడప గడపకి తెలియపరచడానికి సిద్ధమై ఈరోజు ఈ బుక్ ఇది చేస్తున్నాము. అదే రకంగా ఈరోజు మా పెద్దలు చెప్పినట్టుగా, మా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు కానీ, పుణ్యశీల గారు కానీ, మిగిలిన వారు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో, చాలా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆనందంగా ఉండేటువంటి వారు. చంద్రబాబు ప్రభుత్వ ఏడాది వైఫల్యాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక పుస్తకావిష్కరణ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క పుస్తకావిష్కరణని చేస్తూ ప్రజల్లో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు మా పశ్చిమ నియోజక ఇన్ఛార్జి మాజీ మంత్రి వెల్లంపల్లి గారి కార్యాలయంలో ఈరోజు ఈ యొక్క పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. వీళ్ళ ప్రజలకి ప్రధానంగా ఒకటే చెప్తా ఉన్నాం, గత ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ 6 పేరుతో హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు గడిచిన ఏడాది కాలంగా నువ్వు ఏదైతే హామీ ఇచ్చావో అవి ఎంతవరకు అమలు చేసావని చెప్పి మేము సూటిగా స్పష్టంగా చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమలు జరిగిన సంక్షేమ కార్యక్రమాలని మీరు ఎంతవరకు
కంటిన్యూ చేశారు. జగన్ గారి కంటే కూడా ఉన్నతంగా సంక్షేమ పథకాలు ఇస్తారన్న మీరు వాటిని ఎంతవరకు నెరవేర్చారని చెప్పి ప్రజల పక్షాన్ని మేము ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో యువగళం పాదయాత్ర పేరుతో నారా లోకేష్ గారు ఎంత ప్రచార పట్టణం చేశారు ప్రజలందరికీ. పంచాయతీరాజ్ శాఖలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ సచివాలయ ఇంజనీర్ అసిస్టెంట్లు విజయవాడ ధర్నా చౌకలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ సెక్రటరియట్ ఇంజనీర్ అసిస్టెంట్స్ నాయకులు మాట్లాడుతూ ఇంజనీరింగ్ అసిస్టెంట్లపై తీవ్రమైన పనిభారాన్ని పంచాయతీరాజ్ శాఖలో 8 ఇంజనీరింగ్ శాఖల పనులను ఇంజనీర్ అసిస్టెంట్లపై ప్రభుత్వం మోపుతుందని ఆరోపించారు. ఒక్క ఇంజనీర్ అసిస్టెంట్కు ఒక్క శాఖ మాత్రమే కేటాయించాలని కోరుతున్నామన్నారు. ఇప్పటికే తాము సమస్యలపై పలుమార్లు మంత్రులను అధికారులను కలిసి విన్నవించినా పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పదోన్నతులు కల్పించాలన్నారు. తమ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని కోరుతున్నారు. ఈరోజు సభకు విచ్చేసిన మీడియా పాత్రికేయులందరికీ ధన్యవాదాలండి. నా పేరు యువషణ్ముఖ, అసోసియేషన్ ఆఫ్ సెక్రటరీ స్టేట్ ప్రెసిడెంట్ అండి. మేము గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అండి. మేము డిప్లొమా బీటెక్తో విద్యార్హతతో రిక్రూట్ అయ్యి మేము పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నామండి. మేము పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా కూడా మమ్మల్ని రూరల్ వాటర్ సప్లై, R&B, హౌసింగ్, ఇరిగేషన్, R&B ఇలా వివిధ ఇంజనీరింగ్ శాఖల్లో గ్రౌండ్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అన్నీ కూడా మేమే హ్యాండిల్ చేస్తూ ఉన్నామండి. మాకు పంచాయతీరాజ్ మేము డిప్లొమా బీటెక్తో రిక్రూట్ అయినా సరే మమ్మల్ని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక 10th క్లాస్ పోస్ట్ కింద మమ్మల్ని పెట్టడం జరిగింది. ఇది మాకు జరిగిన తీవ్ర అన్యాయం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి కూడా మాకు ఇలాగే జరిగింది. మేము ఎన్నోసార్లు అభ్యర్థనలు చేశాం, ఎమ్మెల్యేలని కలిసాం, మినిస్టర్ని కలిసాం. ఈ కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యేని, మినిస్టర్ని కూడా కలవడం జరిగింది మా అభ్యర్థనలతో. మమ్మల్ని ఆ 10th క్లాస్ పోస్ట్ నుంచి మా విద్యార్హతకు తగ్గ ప్రమోషన్ ఛానల్ ఇవ్వండి, అలాగే అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మేము గ్రౌండ్ లెవెల్లో మేము సమాధానం చెప్పుకోలేకపోతున్నాము. బి శంకర్రావు అండి, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండి. ఈరోజు ఇన్ని వేల మంది రోడ్డు మీదకు రావడానికి కారణము మా యొక్క కడుపు మంటనండి. భవిష్యత్తు లేదు అనే భావనే మమ్మల్ని ఈరోజు ఇలా రోడ్డు పైకి తీసుకొచ్చిందండి. అదేవిధంగా మేము గౌరవనీయుల ముఖ్యమంత్రి వారి గారికి మరియు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తామండి. ఎందుకంటే 1,30,000 మంది సచివాలయ ఉద్యోగుల భవిష్యత్తు బాగుండాలని సుమారుగా 9 డిపార్ట్మెంట్లకు ఆల్రెడీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రమోషన్ ఛానల్ కల్పించింది. అదేవిధంగా తదుపరి క్యాడర్లు కూడా ప్రమోషన్ పొందారు. ఇక్కడ మాకు జరిగిన నష్టం ఏంటంటే ఇంతమంది ఉన్నప్పటికి కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనే ఇంజనీరింగ్కి మాత్రం ప్రమోషన్ ఛానల్ లేదండి. అందువల్ల ఈరోజు ఈ కార్యాచరణని రూపొందించడం జరిగింది అని ప్రభుత్వానికి పెద్దలకు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా ఎంతోమందిని గౌరవనీయుల పెద్దల్ని, మినిస్టర్ని మా సమస్యని రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా GSW డైరెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్లను కూడా మేము ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నామో అన్ని డిపార్ట్మెంట్ల పెద్దలను కూడా పిలిపించి వీళ్ళకి ప్రమోషన్ ఛానల్ ఇప్పించండి అని చెప్పినప్పటికీ కూడా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే నోడల్ ఆఫీసర్ ENC గారు ఉన్నారో ఆయన మాత్రం కాసింత చలనం కూడా లేకుండా ఈ 9,000 మంది ఇంజనీర్స్ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించకుండా చూస్తున్నారండి. ఏ రోజు కలిసినా, ఏ రోజు మేము వెళ్ళి ప్రమోషన్ ఛానల్ గురించి మాట్లాడినా అంతా మీ భవిష్యత్తే, 6 సంవత్సరాల నుంచి ఏదండి మాకు ఇచ్చిన భవిష్యత్తు అని మేము ఈ మీడియా ముఖంగా అడుగుతున్నాం. సార్, ఏది మీరు ఇచ్చిన భవిష్యత్తుని మాకు చూపించండి. దీంట్లో మీ పిల్లలు ఉంటే మీరు ఇలాగే చేస్తారా? ఇన్ని వేల మంది భవిష్యత్తుని మీరు ఇలాగే ప్రశ్నార్థకంగా ఉంచుతారా అని మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నామండి. ప్రధాన డిమాండ్ మేము ఒకటే చెప్తున్నామండి, 1 డిపార్ట్మెంట్ 1 ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనేది మా ప్రధాన డిమాండ్. అసలు ఎందుకు 1 డిపార్ట్మెంట్ 1 ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనే నినాదం వచ్చింది. గత ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి ఈ ఏడాది కూడా అరకొర నిధులు ప్రకటించిన టీడీపీ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయకుండా వారి జీవితాలతో ఆడుకుంటుందని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర ఆక్షేపించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవిచంద్ర మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో కుటుంబ ప్రభుత్వం మాట్లాడుతుందని, ఈ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఇంతవరకు
ఫీజు రియంబర్స్మెంట్ నిధులు జమ చేయలేదన్నారు. ఫీజు చెల్లించకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు టీసీ ఇవ్వకుండా వేధిస్తున్నారని పేర్కొన్నారు. మరి ఈరోజు కాలేజీ ఖాతాల్లోకి ఫీజులు రాలేదు. కాలేజీ యాజమాన్యాలు ఏం చెప్తున్నాయి, మేము కాలేజీ నిర్వహణ చాలా అత్యంత భారంగా తయారైంది, మాకు మీరు ఫీజులు ప్రభుత్వం ఇవ్వడం లేదు, ముందు మీరు ఫీజులు చెల్లించండి, ప్రభుత్వం ఫీజు చెల్లించాక మీ ఖాతాలో మేము తిరిగి విడుదల చేస్తాము, మీకు ఇచ్చేస్తామని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా హాల్ టికెట్లు ఇచ్చే విషయంలో, ఆ తర్వాత కాలేజీ పరీక్షలకు హాజరు చేయించే విషయంలో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయి. తల్లిదండ్రులను పిలిపించుకొని అంగీకార పత్రాలు, అండర్టేక్ లెటర్లు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పలానా సమయంలో మీ ఫీజు ఖచ్చితంగా చెల్లిస్తామని ఒక అంగీకార పత్రాలు తీసుకున్న తర్వాత పరీక్షలకు హాజరు చేయిస్తున్నాయి. అది కూడా ఎప్పుడు పరీక్ష 9 గంటలకు ప్రారంభమైతే 9:30కి 9:10 గంటలకి కాలేజీ ఎగ్జామినేషన్ సెంటర్లోకి యాజమాన్యాలు విద్యార్థుల్ని పంపిస్తున్నారు. పిల్లలు చాలా మానసిక ఆందోళనతో ఈరోజు పరీక్షలకి ప్రిపేర్ కాలేక ఎగ్జామ్ సరిగ్గా రాయలేని పిల్లలు ఈ రాష్ట్రంలో లక్షల మంది పిల్లలు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి, విద్యారంగం మీద ప్రభుత్వం ఎంత ఎఫర్ట్ పెట్టిందో, ఎంత దౌర్భాగ్యకరంగా ఉందో ఈ ప్రభుత్వం మనకు అర్థమవుతా ఉంది. మీరు ఫీజు బకాయిలు గతంలో చాలా క్లియర్గా గత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డేటా ప్రకారం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇచ్చిన డేటా ప్రకారం ఏ క్వార్టర్ ఫీజు ఎప్పుడు చెల్లించామో చాలా క్లియర్గా వివరాలతో సహా పత్రికల్లో ప్రకటించాం. మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మీ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో మీరు ఎంత ఫీజు మీరు చెప్పారు, మేము 2 క్వార్టర్ల ఫీజులు ఇచ్చామని చెప్పారు. మీరు 2 క్వార్టర్ల ఫీజులో కూడా 1 క్వార్టర్ పూర్తిగా ఇచ్చి 1 క్వార్టర్ సగం మాత్రమే ఇచ్చి మిగతా 300 కోట్ల రూపాయలు ఏం చేశారు? పిల్లల కాలేజీ యాజమాన్యాల ఖాతాలో ఎందుకు రాలేదు 300 కోట్లు? అంటే మీరు సంవత్సర కాలంలో ఇచ్చింది ఎంత అంటే 1.5 క్వార్టర్ ఫీజు మాత్రమే. అంటే మిగతా ఫీజు 6,400 కోట్ల రూపాయలు. భారతీయ వారసత్వ సంపద అయిన యోగాను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనే గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025ను నిర్వహిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని పిలుపునిచ్చారు. బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో జిల్లా అధికార యంత్రాంగం సీనియర్ సిటిజన్స్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన థీమ్ యోగా కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీష హాజరయ్యారు. 500 మంది వాకర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వర్గం ప్రజలకు యోగాపై అవగాహన కల్పించేందుకు థీమ్ యోగా నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ప్రతిరోజు ఒక వర్గానికి చెందిన సభ్యులతో కలిసి యోగాసనాలు అభ్యసన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్ర సహకారం దిశగా వడివడిగా అడుగులేస్తూ ఆరోగ్య భద్రతకు చర్యలు తీసుకుంటుందన్నారు. 45 నిమిషాలు కామన్ యోగా ప్రోటోకాల్ సరళ యోగాను రోజు ఆచరిస్తూ జీవితాంతం ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చని, ప్రతి వర్గానికి యోగాంధ్రలో భాగం చేసే లక్ష్యంతో థీమ్ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో కనీసం 10 లక్షల మందికి యోగాసనాలు నేర్పే లక్ష్యంతో గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక యోగా ట్రైనర్లతో పెద్ద ఎత్తున యోగాసనాల శిక్ష కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు. యోగాంధ్ర కార్యక్రమాన్ని ఒక మాసోత్సవంగా మే 21 తారీఖు నుంచి జూన్ 21 తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్లో ఒక పండుగ వాతావరణం లాగా ప్రతి చోట, ప్రతి గ్రామాల్లో, ప్రతి వార్డులో, ప్రతి ఊర్లో, ప్రతి నగరంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 తారీఖుని పురస్కరించుకొని మన రాష్ట్రంలో 2 కోట్ల మందికి కొత్తగా యోగా ప్రోటోకాల్ నిర్మించడం, అట్లాగే మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 10 లక్షల మంది వరకు కొత్తగా యోగా ప్రాక్టీస్ చేయించడానికి ఈ కార్యక్రమంకి శ్రీకారం చుట్టడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి వర్యులు గారు ఇచ్చిన స్ఫూర్తితో, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, ఆయన విజన్తో ఈ కార్యక్రమం దిగ్విజయంగా మన జిల్లాలో ఇప్పటివరకు నిర్వహించడం జరిగింది. ఎన్నో రికార్డ్స్ని కూడా సాధిస్తూ ప్రతి ఒక్కరిని మమేకం చేస్తూ ఇదే వేదిక మీద బీఆర్టీఎస్ రోడ్ మీద మనం ప్రతిరోజు చేసే యోగాలో అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి పీపుల్ని ఇన్వైట్ చేసి ఇక్కడ అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. ఈ యోగా ప్రోటోకాల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగా అనేది కష్టమైన ఏదైతే ఈ కాంప్లెక్స్ యోగాసనాలు ఉన్నాయో అవి ప్రతి ఒక్కరు చేయలేరు. కానీ కామన్ యోగా ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరు, ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు, ప్రతి జెండర్ వాళ్ళు ప్రతి ఒక్కరు చేయొచ్చు. కాబట్టి సో దీన్ని పాపులరైజ్ చేయడానికే ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా కామన్ యోగా ప్రోటోకాల్ అని ఈ 45 నిమిషాల ప్రోటోకాల్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు చేసిన ఆసనాలు ఏదైతే ఉన్నాయో ఇవి చాలా సరళమైన ఆసనాలు, దానివల్ల చాలా ఎక్కువ బెనిఫిట్ ఉంటాయి. సో లెస్ ఇన్పుట్ మోర్ అవుట్పుట్ కాన్సెప్ట్తో ఈ యోగా ప్రోటోకాల్ని చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ పాటించవచ్చు.
తల్లిదండ్రులు డాక్టర్ల సూచనల మేరకు పిల్లలను డయేరియా, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సూచించారు. డయేరియాపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. చిన్నారులో విరోచనాల వల్ల జరిగే అనారోగ్యాలు, మరణాలు తగ్గించడమే అవగాహన కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో డయేరియా నియంత్రణపై అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని డయేరియాపై ప్రజల్లో అవగాహన కల్పించే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 16 నుండి 31వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్నారులో విరోచనాల వల్ల జరిగే అనారోగ్యాలు, మరణాలు తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 34.56 లక్షల మంది చిన్నారులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ టాబ్లెట్లు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలతో సమన్వయం చేసుకుంటూ వైద్య శాఖ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల అన్ని రకాల శ్రద్ధలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ఏదైతే సీజన్లు మారుతున్నప్పుడు చిన్నపిల్లలకి అనేక రకమైనటువంటి అంటువ్యాధులు, అనారోగ్యకరమైనటువంటి ఆహారం తిన్నా, మంచినీళ్ళు తాగినా, ముఖ్యంగా అతిసార అంటే డయేరియా, విరోచనాలు, దాంతో ఆ చిన్నపిల్లలు తట్టుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. అంటే దాదాపు 70 రకాల మెడిసిన్స్ ఇక్కడ ఉచితంగా ప్రజలకి, అది షుగర్ కానీ, బీపీ కానీ, లేదా విటమిన్ డెఫిషియన్సీ కానీ, మలేరియా కానీ, ఫీవర్లు కానీ, వైరల్ ఫీవర్స్ కానీ అన్నిటికి మెడిసిన్స్ రెడీగా పెట్టాం. క్వాలిఫైడ్ డాక్టర్లు, నర్సులు అందరూ కూడా ఇక్కడ ఉంటూ ఉన్నారు. అలాగే ల్యాబొరేటరీ కూడా బ్లడ్ టెస్టులు, అన్ని రకాల బ్లడ్ టెస్టులు కూడా ఇక్కడ పెట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉన్నాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా మీకు ప్రభుత్వం సౌకర్యవంతంగా మీకు దగ్గరలోనే ప్రతి డివిజన్లో, సెంట్రల్ నియోజకవర్గంలో 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. మీకు దగ్గరలో పెట్టాం, అన్ని రకాలుగా ఫెసిలిటీస్ పెట్టాం. ఈ సేవలు ఉపయోగించుకోండి. ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి 500 రూపాయల కన్సెషన్ ఫీజులు ఇచ్చి వాళ్ళు పెట్టే ఇబ్బందులకు ఇదవ్వకుండా, డబ్బులు పోగొట్టుకోకుండా అన్ని రకాలుగా ఇక్కడి నుంచి ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఇంకా వీళ్ళు పైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది మనకి. సూపర్ స్పెషాలిటీకి మగవల మనసులు తోచే ప్రసిద్ధ హై లైఫ్ జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ విజయవాడ నగరంలో ప్రారంభమైంది. పసిడి డైమండ్స్, కెంపులు తదితర వాటితో తయారైన డిజైన్తో కూడిన ఆభరణాలతో పాటు అధునాతన వస్త్ర శ్రేణితో ఏర్పాటు చేసిన ప్రదర్శన నగరవాసులకు కనువిందు చేస్తుంది. నగరంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న హై లైఫ్ ఎక్స్పోను సందర్శించి తాముకు ఆదరించాలని హై లైఫ్ ఎక్స్పోర్ట్స్ చైర్మన్ డొమినిక్ కోరారు. విజయవాడ నోవోటల్ వరంలో హై లైఫ్ జ్యువెలరీ, అధునాతన వస్తువులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న 100కు పైగా ప్రముఖ సంస్థలకు చెందిన బంగారు ఆభరణాలు, కెంపులు, డైమండ్స్ తదితర వాటితో తయారు చేసిన ఆభరణాలు, అత్యాధునిక డిజైన్లతో తయారైన వస్త్రాలను ప్రముఖ సంస్థలు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. జ్యువెలరీ ఎగ్జిబిషన్ను తిలకించేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా హై లైఫ్ ఎక్స్పో అధినేత డొమినిక్ పలు సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ మహిళలను ముఖ్యంగా ఆకర్షించే ఏకైక వస్తువులు పసిడి ఆభరణాలు అని, అలాగే మగవల మనసులు దోచే వస్త్రాలతో నోవోటల్లో 2 రోజుల పాటు జరిగే వస్త్ర జ్యువెలరీ ఎగ్జిబిషన్ను మహిళలు తప్పకుండా సందర్శించాలన్నారు. అబ్బురపరిచే విధంగా వివిధ రకాల డిజైన్లతో కూడిన పసిడి ఆభరణాలు ఉన్నాయని, మహిళలు వారి మనసుకు నచ్చిన మోడల్స్ను కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఇలాంటి ఎగ్జిబిషన్లో విభిన్నమైన రకాలైన మోడల్స్ లభిస్తాయన్నారు. నూతన మోడల్ ఆభరణాల పట్ల ఆసక్తి ఉన్న వారికి ఈ ప్రదర్శన చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ ఎగ్జిబిషన్ 2 రోజుల పాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. Namaskaram Vijayawada, Ella Unnaru. This is the Diamond Boss and we are from Delhi. This is our first time in your city but not the last. We are going to come again and again. This collection is all in lab grown diamonds with EF color and VS VVS quality. The prices starts from 20,000 per carat only. This is collection like no other. This is guilt-free glamour. You don't have to think twice before investing in this because this is cheaper but looks just like real diamonds. We give 90% return. Yeah. Good morning Vijayawada, Andariki Namaskaram. This is Dominic from High Life Exhibition.
Well, High Life Brides will have the latest trends and styles of this wedding season and beyond. अभी आपको पता है ये शादी का सीज़न है, फेस्टिवल चालू होने वाला है. सो हमारा जो वेडिंग सीज़न का हिसाब से काफ़ी रियल ज्वेलर्स है, डायमंड्स है, कंटेम्प्रेरी ज्वेलरी है, टेम्पल ज्वेलरी है, उसके साथ साथ मैचिंग ब्राइडल वेयर, डिज़ाइनर कपड़ा, मैचिंग एक्सेसरी, शूज़, बैग्स. सो एक कंप्लीट फैशन एंड वेडिंग लाइफस्टाइल एग्जीबिशन हो रहा है विजयवाड़ा में. गुड आफ्टरनून विजयवाड़ा. हम दिल्ली से यहाँ का विजयवाड़ा के लोगों के हमेशा हमारा इंस्टाग्राम में फॉलो करते हैं, तो उनकी डिमांड रहती है कि आप विजयवाड़ा कब आते हो. बहुत लंबे टाइम के बाद हमको विजयवाड़ा आना हुआ, तो हम इधर कलेक्शन हाई लाइफ एग्जीबिशन नोवेटल होटल में पोल्की कलेक्शन का 500+ डिज़ाइन लेके आए हैं. आप एक बार हमारा पोल्की कलेक्शन देखने, होलसेल प्राइस है, मैन्युफैक्चरिंग खुद का लार्जेस्ट स्केल के मैन्युफैक्चरिंग है, तो एक बार ज़रूर विजयवाड़ा नोवेटल हाई लाइफ में विजिट करने ज़रूर आइएगा और हमारी कलेक्शन एक बार देखना, आप बोलोगे दैट्स वाव बोल के कलेक्शन, ऐसा कलेक्शन द बैंक स्ट्रीट జ్యువెలర్స్ ఢిల్లీ అండి. వీఆర్ ధన్యత గోల్డ్ జ్యువెలరీ, హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము చేసేవన్నీ లైట్ వెయిట్స్లో బీట్స్ అండ్ జమ్స్తో చేస్తున్నాము. సో కస్టమర్కి ఏంటంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి. స్టార్టింగ్ 20,000 నుంచి అప్ టిల్ 5-6 lakhs వరకు ఇక్కడ కొనుక్కోగలుగుతారు. వాళ్ళకి సొంతంగా ఏమైనా డిజైన్స్ కావాలన్నా వాళ్ళకి నచ్చినట్టుగా మేము చేసిస్తాం వాళ్ళ బడ్జెట్ ప్రకారం. సో థ్యాంక్ యూ. సో ధన్యత జ్యువెలరీ ఏంటంటే ఈరోజు రేపు ఇవాళ హై లైఫ్ ఎగ్జిబిషన్ నడుస్తుందండి విజయవాడలో బ్రైడ్స్ది. సో మీకు ఎవరెవరైతే జ్యువెలరీ అండ్ సారీస్ అదర్ స్టఫ్ కొనుక్కోవాలనుకుంటారో ఎగ్జిబిషన్కి ఖచ్చితంగా రావచ్చు. A2 స్టాల్ అండి మాది. సో ఈరోజు రేపట్లో మా దగ్గర ఉండే ఏ జ్యువెలరీ మీకు నచ్చినా ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ విజిట్ us. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్జాతీయ యోగా డే నిర్వహణకు సర్వం సిద్ధం. ఆర్కే బీచ్లో ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి. అనంతరం అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష. మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై చంద్రబాబు సీరియస్. బాధితురాలను చెట్టుకు కట్టి వేధించిన వ్యక్తి అరెస్ట్. ఏపీపీటీ హైస్కూల్ నందు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వవి బోర్డా ఉమామహేశ్వరరావు. యోగాను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనే గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025ను నిర్వహిస్తుంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.